పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి పారాసెటమాల్ మాత్రల్ని అతిగా వాడేస్తున్నారు. జలుబు దగ్గర నుంచి జ్వరం వరకు ఒంట్లో ఏ చిన్న సమస్య తలెత్తినా పారాసెటమాల్ బిళ్ళల్ని చాక్లెట్ల మాదిరిగా మింగేస్తున్నారు. నిజానికి పారాసెటమాల్ని ఇలా అతిగా వాడటం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. పారాసెటమాల్ వాడకం శృతి మించితే కాలేయం దెబ్బతినిపోతుందని, మరెన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పారాసెటమాల్ని అతిగా వాడితే వచ్చిపడే అనర్థాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పారాసెటమాల్ మాత్ర ప్రాధాన్యం ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? పారాసెటమాల్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది మామూలుగా రెండు ముఖ్యమైన యూజెస్ ఉంటాయి దీనికి. దాంట్లో వచ్చేటప్పటికి మొదటిగా ఇది ఫీవర్కి ఉపయోగపడుతుంది, సో దాన్ని యాంటీపైరెటిక్ అంటారు. రెండోది వచ్చేటప్పటికి నొప్పులకి, అంటే రకరకాల నొప్పులకి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి పెయిన్ కిల్లర్స్ ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో ఎనాసిడ్స్ అంటారు, ఇంకొకటేమో పారాసెటమాల్. పారాసెటమాల్ ఏంటంటే కాస్త సేఫర్ టాబ్లెట్ దాన్ ఎనాసిడ్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా పారాసెటమాల్ ముఖ్యంగా ఏంటంటే చిన్న మైల్డ్ లేదంటే మోడరేట్ నొప్పులకి బాగా పనిచేస్తుంది. తలనొప్పికి కానీ, పంటి నొప్పికి కానీ, జాయింట్ పెయిన్స్కి కానీ, అదేవిధంగా మజిల్ ఏక్స్కి కానీ, వీటికి పారాసెటమాల్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ అసిటమైనోఫిన్ అనే కాంపోనెంట్ ద్వారా ఇది మన బాడీలో పనిచేస్తుంది. పారాసెటమాల్ను ఏ ఏ అనారోగ్యాలకు వాడాల్సిందిగా సూచిస్తూ ఉంటారు? అందరికీ తెలిసిన కామన్ సిమ్టమ్ వచ్చేసి ఫీవర్కి, నెక్స్ట్ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్ ఒకటి, టూత్ పెయిన్ ఒకటి, అండ్ మజిల్ పెయిన్స్ ఒకటి. కొన్నిసార్లు ఏంటంటే హెడేక్స్, అంటే మైగ్రేన్లో కూడా ఫస్ట్ వాడే టాబ్లెట్ పారాసెటమాల్ అనమాట. డాక్టర్ చీటీ లేకుండా పారాసెటమాల్ను సొంతంగా కొని వాడొచ్చా? పారాసెటమాల్ అనేది కూడా ఒకలాంటి తెలియని అడిక్షన్. అంటే ఇప్పుడు మనం రోజు ఏసీలో కూర్చున్నాం అనుకోండి, మనకు ఆ ఏసీ అనేది అలవాటు అయిపోతుంది. అదేవిధంగా మీకు ఏంటంటే ఈ పారాసెటమాల్ వేసుకుంటే తెలియని కంఫర్ట్ అనేది బాడీకి ఒకటి వస్తుందన్నమాట. సో దాంతో మన పెయిన్ థ్రెషోల్డ్ అనేది తక్కువైపోవడం వల్ల రాను రాను ఒకప్పుడు చాలా ఒక మోడరేట్ పెయిన్కి వేసుకునేది మనం మైల్డ్ పెయిన్కి కూడా వేసుకోవడం మొదలు పెడతాం. సో దీనివల్ల ఏమవుతుందనంటే చిన్నదానికి, ప్రతి చిన్నదానికి మనం కౌంటర్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వేసుకోవడము, ఇట్లాంటివి చేయడం అవుతుందన్నమాట. సో నా అడ్వైజ్ యాజ్ ఏ ఒక డాక్టర్, అండ్ మేము ముఖ్యంగా ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసే డాక్టర్లం కాబట్టి మాకేమనిపిస్తుందనంటే ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ కంటే కూడా కంపల్సరీ ఒక ఇండికేషన్ ఉండాలి. ఇండికేషన్ అంటే ముఖ్యంగా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉందనుకోండి, టెంపరేచర్ మనకు థర్మామీటర్లో 100+ ఉంటేనే వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే జస్ట్ చేయితో బట్టి వేడిగా ఉంటే వేసుకోవడం, లేదంటే అలసిపోయినట్టు ఉంటే వేసుకోవడం, ఇలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లాంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే థర్మామీటర్లో 100 degrees లేకుండా మనము పారాసెటమాల్ అనేది వీలున్నంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న అనారోగ్యానికి పారాసెటమాల్ వాడితే ఏం జరుగుతుంది? చాక్లెట్లు కాదు కదండి, ఇంకా అంతకంటే ఎక్కువ వాడుతున్నారు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే చాక్లెట్లకి కొంచెం భయపడుతున్నారు, ఏదైనా గ్యాస్ ట్రబుల్ వస్తుందో, లేకపోతే మా బ్యూటీ పోతుందో, ఇంకోటి పోతుందో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ పారాసెటమాల్ని ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారని అంటే, మైల్డ్ హెడేక్ వస్తే పారాసెటమాల్, కొంచెం బాడీ పెయిన్స్ వస్తే పారాసెటమాల్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పాకెట్లో ఒక 2-3 టాబ్లెట్లు పెట్టుకొని జర్నీలు చేస్తున్నారు, 2-3 టాబ్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ దీనివల్ల మనకేంటి అని అంటే తెలియకుండా పారాసెటమాల్ ఓవర్ డోసేజ్ అనేది కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే దీనికి అంటే సహజంగా చెప్పాలంటే అందరికీ ఏం ఎఫెక్ట్స్ రావు, కాకపోతే ఏంటంటే మైల్డ్ ఎఫెక్ట్స్ అనేటివి సహజంగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ లాగా, కొంతమందికి అల్సర్స్ ఫామ్ అవ్వటం, లేదంటే తెలియకుండా బ్లడ్ లాస్ అవ్వటం, అంటే అనీమియా అనేది మనకు వచ్చేస్తుంది, అంటే బ్లడ్ తక్కువ అవటం. ముఖ్యంగా బ్లడ్ మన మోషన్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా చుక్క చుక్కగా వెళ్ళిపోయి అనీమియా అనేది డెవలప్ అవటం. ఇంకొంతమందికి నాజియా, వామిటింగ్ రావటం, ఇంకొంతమందికి నిద్ర పట్టకపోవటం, ఇలాంటివన్నీ కూడా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి కూడా మైల్డ్ టు మోడరేట్లో వస్తుంది. సివియర్ ప్రాబ్లమ్స్లో డెఫినెట్గా లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు మీరు వెస్టర్న్ వరల్డ్లో చూసుకున్నట్టయితే అమెరికాలో కానీ లేకపోతే ఇంగ్లాండ్లో కానీ ముఖ్యమైన కారణం ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏంటి అని అంటే అది పారాసెటమాల్ టాక్సిసిటీ వల్లనే మనకు ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి ముఖ్యమైన కారణం అనేది ఉంటుందండి. అతిగా పారాసెటమాల్ వాడటం వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
లివర్ అనేది మన బాడీకి ఒక ఫిల్టర్ లాంటిది. సో మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ కెమికల్ తీసుకున్నా, ఏ ఫుడ్ తీసుకున్నా మొదటిగా అది లివర్కి వెళ్ళి లివర్ దాన్ని కొన్ని మెటబొలైట్స్ లాగా తయారు చేసి ఏదర్ యూరిన్ ద్వారా లేదంటే బైల్ ద్వారా బయటికి పంపించేయడం జరుగుతుంది. అదే ప్రాసెస్లో ఈ పారాసిటమాల్ని కూడా ఫస్ట్ లివర్కి వెళ్ళిన తర్వాత దాన్ని యాక్టివ్ మెటబొలైట్గా మారుస్తుందన్నమాట. ఈ యాక్టివ్ మెటబొలైట్ ఏదైతే ఉందో అది మన లివర్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేయటం వల్ల కొంతమందికి ఫ్యాటీ లివర్ అనే ఇంజురీ తోటి స్టార్ట్ అయ్యి కొంతమందికి హెపటైటిస్కి వెళ్ళి ఇంకొంతమందికి లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా పారాసిటమాల్ పర్సే కంటే కూడా మన లివర్ పారాసిటమాల్ని తయారు చేసేటువంటి ఇంటర్మీడియట్ మెటబొలైట్ ఏదైతే ఉందో దానివల్ల మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పారాసిటమాల్ వాడకం ఎలా ఉండాలి? ఎవరు వాడొచ్చు, ఎవరు వాడకూడదు? పారాసిటమాల్ అనే దానికి వాడటానికి తప్పకుండా ఒక ఇండికేషన్ ఉండాలి. ఆ ఇండికేషన్ కూడా ఏంటనంటే ఫీవర్కి ఒక ఇండికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా టెంపరేచర్ 100 కంటే ఎక్కువ ఉంటేనే వేసుకోవాలి. రెండోది నొప్పులు కూడా ప్రతి చిన్న నొప్పికి కాకుండా టాలరేట్ చేయలేనటువంటి నొప్పి మన డే టు డే వర్క్ని హ్యాంపర్ చేస్తుందంటేనే మనం ఆ పారాసిటమాల్ వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ప్లస్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వయసు 65 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళున్నంత వరకు పారాసిటమాల్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. జెనెటికలీ ఏమైనా లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ పారాసిటమాల్ వల్ల లివర్ అనేది ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు డోసేజ్ ఆఫ్ పారాసిటమాల్ అంటే ఇప్పుడు అందరికీ కూడా మనకు తెలిసింది ఏంటి అని అంటే 500 mg ఒకటి తెలుసు, 650 mg ఒకటి తెలుసు, 1000 mg ఒకటి తెలుసు. అంటే మనము ఒక్క డోస్లో 1000 mgని మించి వేసుకోకూడదు. అంటే సహజంగా అందరూ ఏంటంటే ఈ డోలో 650 అనేది ఈజీగా దొరుకుతుంది, సో కాబట్టి ఒకటి వేసుకుంటే పని చేయట్లేదని ఒకటేసారి 2 వేసుకునే అవకాశం ఉంది. 2 వేసుకుంటే అది 1300 mg అవుతుంది. సో అలా కాకుండా ప్రతిసారి కూడా మన డోసేజ్ 1000 mgని మించి ఉండకూడదు ఒక్క డోస్లో. అదేవిధంగా ఒక్క పారాసిటమాల్కి ఇంకో పారాసిటమాల్కి అట్లీస్ట్ 4 hours గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ డే మొత్తంలో అంటే ఒక 24 గంటల మొత్తంలో కూడా 4000 mg కంటే అంటే 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఆ 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది పారాసెటమాల్ వాడకంలోనూ వర్తిస్తుంది. డాక్టర్ సలహా లేకుండా ఎడాపెడా పారాసెటమాల్ బిళ్ళల్ని వాడుతూ పోతే కాలేయం దెబ్బతినిపోవడంతో పాటు బీపీ తగ్గిపోవటం, నీరసం, వాంతి, వికారం వంటి పలు సమస్యలు వచ్చిపడే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పారాసెటమాల్ మాత్రల్ని కేవలం డాక్టర్ సూచనలు, సలహాల మేరకు మాత్రమే వాడుకోవాలి.